Hello guys, welcome to another video. Welcome to WWE Base in Berlin highlights in Telugu. WWE Base in Berlin లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య టక్ ఆఫ్ 4 మ్యాచ్ నువ్వా నేను అన్నట్టు కొనసాగింది. నిజంగా క్రాస్ రోడ్ ఇచ్చిన ఓడిపోని కెవిన్ ఓవెన్స్, ఇక స్టన్నర్ ఇచ్చిన ఓడిపోని కోడీ రోడ్స్. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళిద్దరి మధ్య. ఇక కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ పైన స్టన్నర్ 3 స్టన్నర్ ఇచ్చినా కూడా ఓడిపోలేడు. నిజంగా కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ల పైన క్రాస్ రోడ్ ఇచ్చిన కెవిన్ ఓవెన్స్ కి ఓడిపోలేడు. నిజంగా వాళ్ళిద్దరు టక్ ఆఫ్ 4 మ్యాచ్ నిజంగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగింది వీరిద్దరి మధ్య WWE బేస్ ఇన్ బెర్లిన్ లో. లాస్ట్ కి క్రాస్ రోడ్ల పైన క్రాస్ రోడ్లు 3 క్రాస్ రోడ్ ఇచ్చి ఆ తర్వాత ఐఎమ్ స్టిల్ WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ గెలుచుకున్నాడు ఈ మ్యాచ్ ని. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళిద్దరి మధ్యలో నువ్వా నేనా అన్నట్టు కొనసాగింది. నిజంగా WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో అండ్ స్టిల్ WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ ఆన్ బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో. గెలుపు ఓటమనే సహజమే. నిజంగా వాళ్ళిద్దరూ కౌగులించుకొని రెస్పెక్ట్ఫుల్ గా చేతులు ఎత్తారు. నిజంగా ఒకరి చేతి ఒకరు ఎత్తారు. నిజంగా ఈజ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ బేస్ ఇన్ బెర్లిన్ ఇన్ జర్మనీ. ఆ తర్వాత బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో అదిరిపోయే బాడీతో వచ్చింది. నిజంగా జాడే కార్గిల్ ఏం బాడీ ఉందిరా బాబు, ఎప్పు ఊరు నాయను ఊరు ఎమ్ము. నిజంగా ఇక ప్రియాంక బెల్లార్ వచ్చి మళ్ళీ దుమ్ము లేపేసింది. నిజంగా వీళ్ళ నలుగురితోటి నిజంగా తమ్ముడు మాత్రం లేచి కూర్చున్నాడు. నిజంగా ఆగం మ్యాచ్ ఉండే ఇది మాత్రం దెబ్బకు దెబ్బ. జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ది బుగ్గలు చూడండి, అబ్బో ఊరు నాయను నిజంగా నీ బుగ్గలు పెద్దయ్యే అని జాడే కార్గిల్ కి చెప్తుంది ప్రియాంక బెల్లార్. నిజంగా ఊరు నాయను వీళ్ళిద్దరి మధ్యలో తమ్ముడు లేచిపోయాడుగా. ఇక చూడు వీళ్ళ నలుగురి మధ్యలో WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నడిచింది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోయి బాడీతో వచ్చింది జాడే కార్గిల్. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోయింది. నిజంగా ఊరు నాయన ఊరు అమ్మ బేస్ ఇన్ బెర్లిన్ లో బేస్ తెచ్చింది ఈ మ్యాచ్. జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ పవర్ మీకు తెలిసిందే, చాలా అంటే చాలా డేంజరస్ వాళ్ళు. ఇక గుద్దుడు గుద్ది నిజంగా పిప్పి చేసి పడేస్తుంది వాళ్ళిద్దరిని. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్ది సూపర్ కిక్ల మన సూపర్ కిక్లు లేపి గుద్దుతారు. నిజంగా ప్రియాంక బెల్లార్ అండ్ జాడే కార్గిల్ నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా మొత్తం డిస్ట్రాయ్ చేసి అండ్ న్యూ WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ప్రియాంక బెల్లార్ అండ్ జాడే కార్గిల్ అండ్ బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో గెలుచుకుంటారు వీళ్ళిద్దరు. నిజంగా కంగ్రాచులేషన్స్ మై బ్యూటిఫుల్ లేడీస్. ఆ తర్వాత WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో CM పంక్ వర్సెస్ డ్రూ మెకైంటైర్ వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ సాగింది WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ ఏమో గానీ నిజంగా చేతుల మీద బెల్ట్ తీసుకొని ఆ బెల్ట్ తోని గుద్దేస్తాడు. నిజంగా డ్రూ మెకైంటైర్ వీపు విమానమయ్యేలా కొట్టేస్తాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా డ్రూ మెకైంటైర్ CM పంక్ ని క్లేమోర్ ఇచ్చినా కూడా ఓడిపోని CM పంక్. నిజంగా ఈ రోజు WWE బేస్ ఇన్ బెర్లిన్ లో చూశాను నేను. ఆ తర్వాత CM పంక్ లాస్ట్ పంచ్ 3 గుద్ది ఆ తర్వాత విన్ అవుతాడు. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు CM పంక్ ఆన్ WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో. నిజంగా ఈ మ్యాచ్ ని CM పంక్ గెలుస్తాడని నేను అనుకోలేదు, డ్రూ మెకైంటైర్ గెలుస్తాడని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ CM పంక్ గెలుచుకున్నాడు ఈ మ్యాచ్ ని. పర్వాలేదు, మంచిగా గెలుచుకున్నాడు. ఆ తర్వాత బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో మిక్సెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళ నలుగురి మధ్యలో. నిజంగా చూడు డామ్ నువ్వు ఇక రియా రిప్లీని ప్రేమించకు, నన్నే ప్రేమించు అని అంటది. ఆ తర్వాత నన్నే అలా అంటావా అనేసి గుద్దేస్తారు లివ్ మోర్గన్ కి. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కాదు నేను నిన్నే ప్రేమిస్తున్నాను ఆమెను వదిలే అని అంటది. ఆమెను వదిలేసి నిన్ను పట్టుకుంటాను రా అని పట్టుకొని ఇక గుద్దేస్తుంది డామినిక్ రేమిస్టోగానికి. లివ్ మోర్గన్ కూడా తక్కువేం కాదు, ఆమె కూడా గుద్దేస్తుంది రియా రిప్లీని. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈరోజు WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో
డామినిక్ రెమిస్టరియో కూడా అటాక్ చేస్తాడు డీమియన్ ప్రీస్ట్ మీద. ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డోనా వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరిని గుద్ది పడేస్తాడు డీమియన్ ప్రీస్ట్. నిజంగా ఓర్ నాయనో, నిజంగా రియా రిప్లీ చపాతి ఎంత పెద్దగా ఉన్నది, నిజంగా ఆగం పెద్దగా ఉన్నది ఆమెది. లివ్ మోర్గన్ బుగ్గలు కూడా ఆగం ఉన్నాయి, నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఊరు నాయన ఊరేమో తమ్ముడు లేచి కూర్చున్నాడుగా. ఆ తర్వాత డామినిక్ రెమిస్టరియో గానికి అండ్ లివ్ మోర్గన్ కి డిస్ట్రాయ్ చేసి గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు రియా రిప్లీ అండ్ డీమియన్ ప్రీస్ట్. WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళ నలుగురి మధ్యలో. ఆ తర్వాత WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే. నిజంగా ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ది రింగ్ జనరల్ గుంతర్, వీళ్ళిద్దరి మధ్యలో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళిద్దరి మధ్యలో. నిజంగా ఇక ఈ మ్యాచ్ లో ర్యాండీ ఆర్టన్ ని గుద్ది తలకాయ పట్టుకొని ఇక ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ స్టిల్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్ గుంతర్ అండ్ WWE బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ ని మాత్రం గ్రేటెస్ట్ మూమెంట్ గా మార్చింది. ఈ మూమెంటే నిజంగా గెలిచినా ఓడినా ఇలా కలుసుకోవాలి. నిజంగా దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్. గుంతర్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నిజంగా రెస్సల్ మీనియాలో డ్రేవ్ మ్యాకింటైర్ కే ఓడించాడు, పెద్ద WWE సూపర్ స్టార్ ని ఓడించాడు. నిజంగా ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.